brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మొన్న విశాఖ ఇప్పుడు కడప జైలు గోడల మధ్య సినిమాటిక్ సెటిల్మెంట్ దందా. కాసులిస్తే చాలు జైలు సిబ్బంది కామ్గా చూస్తుండిపోవడమే. కళ్ల ముందు అరాచకాలు జరుగుతున్నా సద్దు చేయకుండా ఉండడమే. స్మగ్లర్లు అత్తారింటికి వచ్చినట్లు సెల్ ఫోన్లలోనే సెటిల్మెంట్ గట్రా నడుపుతూ దందా జోరుగా కొనసాగిస్తున్నారు. అసలు జైల్లో ఇదెలా సాధ్యమైంది? కడప సెంట్రల్ జైల్ రెడ్ శాండల్ స్మగ్లర్ల ఆటవిడుపు కేంద్రంగా మారింది. జైలు గోడల మధ్య స్మగ్లర్లు సినిమాటిక్ సెటిల్మెంట్లు చేస్తూ జలసాలు చేస్తున్నారు. డబ్బిస్తే చాలు సెల్ ఫోన్లు సరఫరా చేస్తూ స్మగ్లింగ్ కార్యకలాపాలు నడిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలపై జైళ్ల శాఖ డీజీ తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించారు. రాజమహేంద్రవరం డీఐజీ రవికిరణ్ 4 రోజుల పాటు నిర్వహించిన విచారణలో స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందించిన జైళ్ల సిబ్బంది పాత్ర బయటపడింది. అయితే విచారణలో భాగంగా పీడీ యాక్ట్ కింద రిమాండ్ లో ఉన్న ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి 8 సెల్ ఫోన్లు దొరికాయి. ఇతడు జైలు నుంచే స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. జైలు సిబ్బంది సహకారంతో సెల్ ఫోన్లు ఖైదీలకు చేరాయని విచారణలో వెల్లడైంది. అయితే ఈ ఆరోపణలపై డీఐజీ రవికిరణ్ నివేదిక సమర్పించగా జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ తో సహా 3 వార్డెన్లపై సస్పెన్షన్ వేటు పడింది. మరికొందరు సిబ్బందిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లో డేటా ఆధారంగా స్మగ్లర్స్ ఎవరెవరికి కాల్ చేశారో, ఏమేం స్మగ్లింగ్ కార్యకలాపాలకు దిగారు అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన కడప జైలు భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. జైలు గోడల్లో ఖైదీలు స్వేచ్ఛగా స్మగ్లింగ్ కార్యకలాపాలు నడపడం, సిబ్బంది సహకారం దీనికి తోడవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. విశాఖ సెంట్రల్ జైల్లో ఇటీవలే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కడప జైలు ఘటన జైళ్ల శాఖ పనితీరుపై అనుమానాలను పెంచింది. సెల్ ఫోన్ల సరఫరా వ్యవహారంలో ఇతర సిబ్బంది పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. అయితే జైలు భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సంఘటన రాష్ట్రంలోని జైళ్లలో నెలకొన్న లోటుపాట్లను బయటపెట్టింది. డబ్బు కోసం ఖైదీలకు సెల్ ఫోన్లు అందించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీ హెచ్చరించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇతర నిందితులపై చర్యల కోసం విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే రెడ్ శాండల్ స్మగ్లర్ల జైలు జల్సాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.